కలెక్టర్ని బయటకు తెస్తే అయిపోతుంది కదా, మాకు కూడా ఎందుకు పని ఏమన్నా ఉన్నావు సార్? ఎవరు పర్మిషన్ ఏమన్నా ఏం సార్? ఏమన్నా నేనేమన్నా సార్? మాకెందుకు పర్మిషన్ అంటే ఎవరు కాదు సార్? అరే రే సార్ పర్మిషన్ సార్ సార్ వచ్చింది సార్ మేమైతే ఉండాలి ఇక్కడ రామారెడ్డి చౌరస్తా అక్కడ ఉన్నాం సార్. రామారెడ్డి పైపు దిగే దగ్గర దిగే దగ్గర సార్, దిగే దగ్గర మనం. నేను కూర్చో అవును సార్, అవును సార్. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ అంతా బుద్ధి లేకుండా తయారైంది. చెంచాలు అయితే తిట్టినాయి. మరి మాట్లాడే పద్ధతి సార్ ఉండాలి కదా. నేను కలెక్టర్ ఎందుకు బయటకు వస్తున్నాడు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? చేసే పనులేమో ఇట్లా రైతులు తిరగబడితేనేమో ప్యాంట్లు తడుస్తాయి, అందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటాం. ఉన్న SEZలలో ఒక్క ఫ్యాక్టరీ చేస్తే శాతం కాదు, కానీ 1200 ఎకరాలు ఎటుకాని పంటలు 2 పంటలు పండేటి అట్లా కాదండి. రైతులను కలిసి వెళ్ళిపోతున్నాం. కలెక్టర్ బయటకు ఎందుకు వస్తలేడు? వీళ్ళు కూడా పోవచ్చు కదా సార్. ఇప్పుడు సార్ ఒక మినిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ధర్నా పబ్లిక్ సర్వెంట్ అదే ముఖ్యమంత్రులు బయటకు వచ్చి కలుస్తారండి. కరెక్ట్ గా సార్ మనం పబ్లిక్ సర్వెంట్ లాగా ఉండాలి కదా. మినిస్ట్రియల్ పవర్స్ కూడా మనం చెప్పలేం కదా సార్. మీకు తెలియదు వచ్చి మాట్లాడు. ఆయన ప్రొటెక్షన్ ఏంటి? ఈయనంతా రపస చేసే బదులు ఆయన ప్రొటెక్షన్ ఏంటి? భయపడుతున్నా ఈ పోలీసు వాళ్ళు ఆపిరీడా? ఈ మన ఏంది రామారెడ్డి బ్రిడ్జ్ ఉంటుంది కదా, యూటర్న్ చేసుకొని రావాలి కదా. అక్కడ వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు, ఆపిరు. అందరు ఉన్నారు కదా, రఘునందన్ రావు ఉన్నాడు, రవీందర్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు కదా. మరి ఏం ప్రాబ్లం ఇది? 10 మంది పోతే ఇంకా ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేస్ వాళ్ళే ఉన్నారు కదా సార్. అది వెళ్ళి ఇవ్వడం కూడా తప్పలేదు సార్. రైతులు ఒప్పుకోలేదా? రైతులు కాదు, వీళ్ళే ఆయన రైతులకు వాళ్ళకి సహాయం కావాలని టీవీలలో చూస్తుంటే రైతులు బయటకు వస్తే కలెక్టర్ వచ్చి ఇచ్చిపోతారు. ఉండదు, ఓన్లీ డ్రాఫ్టే కదా, ముసాయిదా ఏం ఫైనలైజ్ కాలేదు. అది ప్రెజెంటేషన్ అయితే ఇవ్వచ్చు అని అంటే వీళ్ళు ఏమంటారంటే ఆయనే రావాలి. ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నాయి, ఇది మాదే కాదు, చాలా ప్లేస్ అక్కడికి పోవాలంటే కూడా చాలా ప్లేస్ ఉంది. అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇష్యూ పెడతారు. మిమ్మల్ని అంటే లేదు సార్, మిమ్మల్ని కదా. మీతో రమ్మంటే ఎడికి రావాలి? కొద్దిసేపు ఆయన సార్ రిప్రజెంటేషన్ తీసుకున్నారు, ఏమైతే డిసైడ్ అవుతుంది కానీ. మీరు చర్చ జరుగుతుందా? ఎవరు చేస్తున్నారు చర్చలు? ఇప్పుడు మీరు చెప్పింది సార్ చదువుతున్నారు సార్, వాళ్ళు అక్కడ రైతులు కూడా ఉన్నారు. రైతులంటే మీరే ఒకటే సార్. ఇప్పుడు ఒకటి కలెక్టర్ గారు వచ్చి తీసుకోవాలన్నా, వీళ్ళు రిప్రజెంటేటివ్స్ వీళ్ళు లోపల పోయి ఇవ్వాలనే దాంట్లో మీరనేది ఏంటంటే రఘునందన్ రవీందర్ రెడ్డి ఆపుతున్నారు అంటున్నారు. చర్చలు ఏం చేస్తారు అంటే ఇప్పుడు రైతులను ఎవరు ప్రియారిటీ ఇస్తలేదు సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని రాజకీయ నాయకులు ఉన్న దాని మీదనే ఒపీనియన్ ఆధారపడింది. రైతులు ఏమంటారు సార్? పాపం మేము సంజయిస్తాము, 10 మంది లోపల సార్. మీరు అక్కడికి పోవడం వల్ల మార్నింగ్ నుంచి మీకు తెలియదే సార్. నిజంగా రైతులతో మాట్లాడి 10 మంది లోపల తీసుకపోతే అట్లా లేదు సార్, అట్లా లేదు, అది లేదనుకోవచ్చు. మీరు మాట్లాడి మేము మా ప్రయత్నం మేము చేస్తాము. వద్దా? హలో, ఎక్కడన్నా డిఎస్పీ ఎవరు? సోమనాథ్ అన్నారు. సోమనాథ్ అక్కడ మరి అదే శ్రీనివాసులు గారు ఉన్నారు ఇక్కడ. మీరు సిఐ అండి? డిఎస్పీ శ్రీనివాసులు గారికి చెప్తే గడపడే చేయమండి, సెటిల్ చేయనికైనా అప్పుడు మధ్యాహ్నం ఉంటే నడిచేది.
ఇక వాళ్ళ రైతులు ఎక్కడ ఆవేశం తెలుసు కదా. ఏ ప్రొవోకేట్ కాదు ఇది ఖాళీ. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఆల్రెడీ నేను రఘునందన్ లోపలికి చెప్పిన సార్ మీరు పోయి లోపలికి ఇచ్చే పరిస్థితి లేదా మీరు అక్కడికి వెళ్ళి లోపలికి ఇచ్చుడు లేదు. నీకు అర్థం కాలే. మేము ఎస్పీకో ఏం చెప్పినామంటే సార్ ఇప్పుడు మేము పోయినా కానీ తప్పు పడతారు రైతులు, మేము పోయేటట్టు లేదు. కలెక్టర్ గారు వచ్చి గీడికి వచ్చి మీ దగ్గర మా దాంట్లో అవసరం లేదు, బారికేర్ల కాడికి వచ్చి తీసుకొని పొమ్మని అంతే అయిపోతుంది. ఇక జిడ్డుకు వచ్చేసింది కథ. మార్నింగ్ నుంచి అదే కదా సార్ డిస్కషన్, మీరు కూడా ఉన్నారు అప్పటి నుంచి అదే కదా సార్. అందుకే మేము ఏం చేస్తాం మరి చెప్తాం అంతే కదా. కూర్చోండి దాని కూడా చేయరా మేము కొట్లాడుతున్నామా? కథలు కట్టాలి తీసుకోవచ్చు కొట్లాడి. చెప్పలేము కలెక్టర్ సార్ ఏం చెప్తారు ఇప్పుడు మంది రోజులు ఒకరు జమ అవుతారు. అది ఆయన వచ్చి తీసుకునే దాకా అది లేబరు డిఎస్పీ గారు ఇది పక్క ఇది ఫిక్స్. ఇక అలా ఎవరు మేమేం చేసేది లేదు. మేమేం చేసినా కానీ మమ్మల్ని రాలేస్తారు ఇప్పుడు. ఈ దొంగలు వీళ్ళేమో మాట్లాడుకుని అంటారు. ఇప్పుడు అట్లా పరిస్థితి. మేము 20 మంది పోదామంటే కూడా మేము తప్పట్టేట్టున్నారు. ఇప్పుడు మేము ఖాళీ చేసి లోపడిపోతున్నాయి మీరు ఎందుకు పోతున్నారు మేము రావద్దా అంటున్నారు. ఎస్పీ గారికి సంజాయిస్తానికి పోతే అట్లా అంటున్నారు. రైతులలో ఎట్లుంటుంది ఆవేశం ఉంటుంది. ఏం కాదు ఒకళ్ళు పంపించేసి ఏం కాదు. మరి పో హైదరాబాద్ మరి వెళ్ళిపో. ఏం చేస్తాం మరి మేము వెళ్ళిపోతాం. మరి అంతా డిఎస్పీ గారు ఇప్పుడు ఏమైనా వస్తాం యుద్ధమైతే అంతే అంతే విషయం తప్ప ఏమైనా తనేం చేస్తాడు. మార్నింగ్ సిచ్యువేషన్ అన్నం మొత్తం అన్ని రకాలు కూడా బాగా అన్ని రకాలు ఉంటాయి కదా. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ విడ్రా చేసుకుంటే అయిపోతుంది. అవును సార్, దానికి వాళ్ళకు పిటిషన్ ఇచ్చేది దాని తర్వాత చేస్తారు సార్. 1 month నుంచి ఉద్యమం చేస్తున్నారు. కలెక్టర్ కి మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి. సరే దేవుడు కలెక్టర్ రాడు దిగిరాడు ఓకే. ఇప్పుడు డ్రాఫ్ట్ డెసిషన్ తీసుకొని చెప్పేయాలి కలెక్టర్. గవర్నమెంట్ మాట్లాడి హోల్డ్లో పెడుతున్నామని చెప్పేయాలి, విడ్రా చేస్తున్నామని చెప్పేయాలి. అది చెప్పారు బయటికి రాడు, ఉన్నోళ్ళు పోరు, మమ్మల్ని పోనీయరు అంటే ఇట్లనే నడుస్తుంది. మీకే విషయం సార్ మరి ఆ తప్పని ఎంపీ సార్ పోతే డిస్కస్ అంటే కలెక్టర్ అన్న అట్లీస్ట్ మెసేజ్ అయినా పంపాలి కదా అని మాట్లాడుతున్నాం గవర్నమెంట్ తోటి అని అట్లనే పంపిండా. కేటీఆర్ గారు చెప్పిన మా విలేకరులు చెప్తున్నారు. కలెక్టర్ వచ్చి మాట్లాడి చెప్తాడు. తర్వాత డ్రాఫ్ట్ ప్లాన్ ఇది తర్వాత డిసిషన్ తీసుకుని కేటీఆర్ గారు ప్రెస్ లో చెప్పిండు. చెప్పినా వచ్చి తీసుకుంటున్నాడు. ఇలా తెలిసి అంతా తెలిసి ప్రెస్ లో చెప్పిండు. అవును మరి కలెక్టర్ బయటకు వచ్చి చెప్తాడు అన్నాడా? బయటకు వచ్చి చెప్పుడు కాదు ఏం చెప్పొద్దు. రిప్రజెంటేషన్ తీసుకోవాలి అంతే. సార్ ఇదేం జిడ్డుకు వచ్చింది సార్ ఏమంటారు కలెక్టర్ గారు 15 members రండి, 15 members రండి వచ్చి 5 points రిప్రజెంటేషన్ తీసుకుంటూ ఫార్వర్డ్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే మనోళ్ళు సారు బయటికి రావాలనేది అట్లా కాదు. మిమ్మల్ని అన్నాడు కాదు కానీ మెజిస్ట్రియల్ పవర్ ఉంటే ముఖ్యమంత్రి వస్తే కాలు మొక్క కలెక్టర్లు ఉన్నారు. రైతుల దగ్గరకు వస్తే ఏమవుతుంది? ముఖ్యమంత్రి కాళ్ళు మోపుతారు, ముఖ్యమంత్రి బిడ్డ కాళ్ళ కాడ కూర్చుంటారు కలెక్టర్. అది ఏమైంది మినిస్టర్ పవర్లు ఏమైనా మరి ఇప్పుడు అంటే మన వల్ల ముచ్చట. పోలీస్ కాదు, నేను ఎంపీ కాదు, తెలంగాణ సమాజం లెక్క మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి కాళ్ళు ముట్టుకుంటానికి మెజిస్ట్రియల్ పవర్ అడ్డం రాదు కానీ రైతు దగ్గర వచ్చి కాగితం తీసుకొని పోయిందా? కలెక్టర్ ఎవరు పటేల్ పటేల్ జితేష్ అదే తెలంగాణ ఉద్యమంలో మొత్తం కలెక్టర్ బయట తీసుకోకపోతే ఎట్లా తీసుకుని మొత్తం రిప్రజెంటేషన్ లోపలికి ఇచ్చారా? బయట వచ్చి తీసుకొని పోయింది. ఎన్నో ఇచ్చింది. గేట్ మీద పోవడం చేయడం చాలా మంది ఇంజరీస్ కావడం చాలా వెహికల్ కూడా డ్యామేజ్ చేసింది సార్. మనకు తెలిసినంత ఈజీ మనం మాట్లాడుకున్నంత ఈజీ సిచ్యువేషన్ చేసింది. ఇప్పుడు నిన్న ఒక ఆయన చచ్చిపోయాడు. మనిషి డ్రాఫ్ట్ దాని మీద క్లారిటీ ఇచ్చేస్తే పోతుంది కదా. ఎందుకు ఆందోళన చెందుతారు? అవసరమైతే మీరు ఇంత వ్యతిరేకిస్తారు, ఆప్తం అభయాన్స్ పెడతామని చెప్పొచ్చు కదా. అంటే మనిషి చచ్చిపోయింది కదా. ఆనెస్ట్లీ ఒక ఎస్సీజెడ్ వాపసు పోయింది. ఉన్న ఎస్సీజెడ్లో 30% భూమి ఖాళీగా ఉన్నది.
ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఇండస్ట్రీ పెడతారు ఏం లేదు ఇండస్ట్రీ ఏం లేదంటే ఇండస్ట్రీ పెడతారు ఆ భూమి రేటు పడిపిస్తాయి పడిపోయి అది ఎత్తేస్తారు ఎత్తేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇది స్కీమ్ ఇది లంగా స్కీమ్ ఇది నిజంగా ఇండస్ట్రీ పెట్టే స్కీమ్ ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లో ఒక్క ఫ్యాక్టరీ రాణిస్తలేదు. ఏం చేస్తారంటే ఇది పెట్టేసి అయ్యో ఈ ఇండస్ట్రీస్ అయిపోయి ఏం చేస్తాం ఇది కంపెనీ అని చెప్పేసి ₹1 కోటి భూమి 20 లక్షలు 30 లక్షలు అమ్మేసుకుంటారు. సంకనాకపోతారు ప్రజలు. సంకనాకపోయినాక ఇండస్ట్రీలు ఎత్తేస్తారు. ఎత్తేసి రియల్ ఎస్టేట్ చేస్తారు. గత మళ్ళీ కోటి పెట్టుకోండి. ఈ స్కీమ్ అసలు యాక్చువల్ స్కీమ్ అందుకే అంత జిద్దుగా నడుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్కు సంబంధించిన ల్యాండ్ ఇక లింగాపూర్ దగ్గర ఎకరారు 4 భూమి ఉన్నది. గవర్నమెంట్ భూమి ఉన్నది. గది అక్వైర్ చేయాలి. గది అక్వైర్లో వస్తుంది. గది ఇండస్ట్రీ ఇప్పుడు అక్వైర్ చేసిందే అక్వైర్ కాదు, ఇండస్ట్రీ డిక్లేర్ చేయాలి. పనికిరాని భూమిని ఇండస్ట్రీ డిక్లేర్ చేయు. 2 పంటలు 3 పంటలు పండుతాయి. 2 పంటలు కూరగాయలు 3 పంటలు పండుతాయి. దాన్ని రైతులు పడతారు. అర్ధ ఎకరా 2 ఎకరా అంతా రైతులు ఆవేశంగా ఉన్నారు. మనం కాదు, మన వాళ్ళు ఆవేశంగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళ తరఫున సంఘీభావం తెలుపుతుంది తప్ప ఇంకా ఏ ఇష్యూ లేదు. సిఐ గారు పొద్దు నుంచి మేము సామాన్యం లేము. మేము ఎంత ఓపికతో మీరున్నారు సార్. మరి అట్లా మన ఓపికలే కదా మాకు. డ్యామేజ్ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది సార్. గవర్నమెంట్ అంటే ఆ పిల్లగాడు కాలు విరిగిపోయింది సంతోష్ రెడ్డి. అయితే ఆయన యాక్చువల్గా అది డీసీఎం కదా, డీసీఎం చెప్తా. కాలు విరిగిపోతే పాప తీసుకుపోయి సార్ మన ఎవరు లేరు, వాళ్ళే పోయిండ్రు. ఆ డీసీఎం మ్యాన్ అద్దాలు పలగొట్టి నా కార్లోకి ఇచ్చి పంపించిన సంతోషం. నేను ఇచ్చి పంపించాను. నేను పంపిస్తున్నా వ్యాన్ తీసినారు. తీసినప్పుడు ఏదో గొడవ చేసి అద్దం బల పెట్టినట్టు అద్దం పలగొట్టుంది. రాగానే ఒక పోలీస్ అయినా మాట్లాడాడు. పేరేందప్పా? ఏంది నువ్వు లేదా నీ పేరు లేదు? అంటే చింపేసింది సార్. ఎస్ఐవా? ఎవరు పర్మిషన్ తీసుకుంటామని అడుగుతున్నాను. సార్ మేమే పర్మిషన్ తీసుకుని రావాలంటే ఎవరిది తీసుకుంటాం సార్ నేను అంటే నేనేమన్నా సార్ మాకెందుకు పర్మిషన్ అంటే ఎవరు తీసుకుంటాం? కలెక్టర్ తోటి మాట్లాడతానే. ఐ ట్రై టు కన్విన్స్ హిమ్. నేను మాచారెడ్డి పిఎస్కి వచ్చి నేనేం చేయాలి? అంటే ఇక్కడ ఉండడం వల్ల మనంతా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. మరి వస్తారు నన్ను అటు వరితే వాళ్ళు ఇటు వస్తారు. నన్ను పిఎస్ చేస్తే పిఎస్కి వస్తారు. కలెక్టర్ తోటి మాట్లాడుతున్నారు. మా దగ్గరికి వెళ్ళి వచ్చిండు కదా, నాకు కమ్యూనికేషన్ ఉంది. నమస్తే అండి, నేను నారాయణ మాట్లాడుతున్నాను. ఎంపీ అగ్ని జరిపి బ్రదర్ ఏం లేదు సారు ఎంపీ గారు కలెక్టర్ సాబ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి సార్ ఫోన్ ఇవ్వరా? సరే వెయిట్ చేస్తే